సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తెతో చనువుగా ఉన్న వ్యక్తిని హత్య చేశాడో తండ్రి. మేఘ్యానాయక్ తాండాలో 9వ తరగతి చదువుతున్న బాలికతో దశరథ్ అనే వ్యక్తి చనువుగా ఉండడాన్ని ఆమె తండ్రి గోపాల్ సహించలేకపోయాడు. దీంతో దశరథ్ను హత్య చేసి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దశరథ్ మృతదేహాన్ని నిజాంపేట శివార్లో తగలబెట్టినట్లుగా సమాచారం. 4 రోజుల నుంచి కనిపించకుండా పోయిన వైనాన్ని ఆల్రెడీ కంప్లైంట్ రూపంలో తెలియజేశారు బంధువులు. అతని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మృతుడు దశరథ్కి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది దశరథ్ భార్య. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. కార్తీక్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో దారుణం చోటు చేసుకుంది. సో ఆ కూతుర్ని ప్రేమిస్తున్నాడు, కొంత చనువుగా ఉంటున్నాడు అనేటువంటి అనుమానంతో సో కూతురు తండ్రి హత్య చేశాడు. సో ఇది మేఘానాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. సో గత కొన్ని రోజులుగా కూడా అమ్మాయితో దశరథ్ అనేటువంటి వ్యక్తి కొంత చనువుగా ఉంటున్నాడు. సో గతంలో కూడా పలుమార్లు కొంత మందలించబడి కూడా మళ్ళీ తరచుగా అమ్మాయితో చనువుగా ఉంటుండు అనేటువంటి అనుమానంతో గోపాల్ అనేటువంటి వ్యక్తి 4 రోజుల క్రితం కిడ్నాప్ చేసి తనని అటవీ ప్రాంతంలో కొంత మర్డర్ చేసి అక్కడే మృతదేహాన్ని కూడా కాల్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన అనంతరం తను నిజాంపేట్ పోలీస్ స్టేషన్ లో కూడా లొంగిపోయాడు. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఈ యొక్క తన భర్త ఆచూకీ దశరథ్ ఆచూకీ లభించడం లేదంటూ కూడా భార్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో కొంత విచారణలో ఈ భాగోతం అంతా బయటపడింది. అయితే మృతదేహం సంబంధించి మృతదేహాన్ని అప్పగించాలంటూ కూడా ఇటు దశరథ్ కుటుంబ సభ్యులు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు మృతుడు మాత్రం గోపాల్ మాత్రం మృతదేహాన్ని సంబంధించినటువంటి ఆచూకీ అయితే ఇంకా చెప్పడం లేదు. అయితే అటవీ ప్రాంతంలో కాల్చి వేసినట్టుగా కూడా కొంత అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ దిలీప్.